నేను హోవర్ చేయొచ్చు, మొబైల్ అనుకుంటే హోవర్ చేయాల్సిన అవసరం ఉండదు, చేయలేము. సో ఇప్పుడు నాకు ఈ కాంపోనెంట్ సెట్ ని నేను బటన్ అని నియమించుకుంటాను. సో చేసి ఇక్కడ నాకు స్మూత్ యానిమేషన్ రావాలి కదా, యానిమేషన్ ఎలా కావాలి అంటే ఓకే, అది బయటికి వెళ్ళినా కనిపిస్తుంది అంటే క్లిప్ కంటెంట్ చేయలేదని. క్లిప్ కంటెంట్ చేశాను, కనిపించట్లేదు. ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోవాలి, ఇంత గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఒక 600 సంథింగ్. ఇక్కడ ప్లే విత్ ద యానిమేషన్స్ అన్నమాట. ఇక్కడ బౌన్స్ ఎఫెక్ట్ రావాలి అంటే ఈ యాడెడ్ టు కార్ట్ అన్నది కూడా మనం ఇందులోనే పెట్టుకొని దాన్ని కూడా అలానే చూపిస్తే, లెట్ మీ గ్యాదర్ ద కార్డ్ హియర్. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ ఫిగ్మా ప్రొటోటైపింగ్ సిరీస్ లో ఈ యాడ్ టు కార్ట్ బటన్ యానిమేషన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయదు, వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. సో ఈ యానిమేషన్ చేయడానికి ఫస్ట్ నా దగ్గర అయితే బటన్ కావాలి. సో బటన్ కావాలి అంటే బటన్ చేయాలి. ఆల్రెడీ నేను ఐకాన్ అయితే గ్యాదర్ చేసుకున్నాను, టెక్స్ట్ ని కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు రెండింటిని కలిపి నేను ఏం చేస్తాను, ఆటోలేట్ చేస్తాను. ఆటోలేట్స్ గురించి తెలియకపోతే గో బ్యాక్ టు ఆటోలేట్స్ ప్లేలిస్ట్ అండ్ ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు దీనికి నేను ప్రాపర్ గా కలర్ అది ఇచ్చి ఒక బటన్ లా చేస్తాను అనమాట. ఇది నా ప్రైమరీ కలర్. నౌ ఐ వాంట్ యాడ్ ప్రాపర్ డీటెయిల్స్ అనమాట. విత్ హైట్ నీట్ గా ఇచ్చుకున్నాను. హైట్ నాకు 46 కావాలి అండ్ విత్ హగ్ లో పెట్టేసా, ఇది సరిపోద్ది. ఇప్పుడు దీంతో నేను ఏం చేస్తున్నాను, దీనికి నేమింగ్ ఇచ్చుకుంటున్నా. మెయిన్ బటన్ తర్వాత దీంట్లో యానిమేషన్ ఇస్తున్నాను. ఒకవేళ వెబ్సైట్ అని అంటే నేను హోవర్ చేయొచ్చు, మొబైల్ అనుకుంటే హోవర్ చేయాల్సిన అవసరం ఉండదు, చేయలేము. ఫస్ట్ రెండింటిని కలిపి ఫస్ట్ హోవర్ అనుకుంటున్నా ప్రెసెంట్. దీనికి కొంచెం డార్కర్ కలర్ ఇస్తున్నా, హోవర్ చేస్తే హైలైట్ అయ్యేటట్టు కొంచెం. ఓకే, ఇప్పుడు దీన్ని హోవర్ అని పెడుతున్నా. హోవర్ బటన్, మెయిన్ బటన్ కాకుండా హోవర్, స్పేసింగ్ ఏమి ఇవ్వట్లా. సో రెండింటిని కలిపి నేను ఏం చేస్తున్నానో కాంపోనెంట్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. కాంపోనెంట్ సెట్. సో ఇప్పుడు నాకు ఈ కాంపోనెంట్ సెట్ ని నేను బటన్ అని నియమించుకుంటున్నాను. ఇక్కడ నాకు ఇప్పుడు ఇంకొక వేరియంట్ కావాలి. నాకు 2 వేరియంట్స్ కావాలి. ఇంకొక 3 వేరియంట్స్ నాకు వచ్చినాయి. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ యాడ్ టు కార్ట్ ఇది ఉంది కదా, ఒక స్మూత్ యానిమేషన్ లాగా రావాలి. ఇక్కడ నేను టెక్స్ట్ ని క్లోజ్ చేసేస్తున్నాను. ఒక్క నిమిషం, ఇది హగ్ లో ఉండడం వల్ల అలా అయిపోతుంది కాబట్టి వాట్ ఐ హావ్ టు డూ, ఐ హావ్ టు చేంజ్ టు ఫిక్స్డ్ అనమాట. సో ఇక్కడ నేను ఈ రెండింటిని ఇక్కడ హైడ్ చేస్తున్నాను. హైడ్ కంటే ఐ థింక్ నేను వాటిని డిలీట్ చేయాలని అనుకుంటున్నాను. ఒక్క నిమిషం, దీన్ని కాదు రెండింటిని పెడుతున్నా, రెండింటిని డిలీట్ చేస్తున్నా. సో చేసి ఇక్కడ నాకు స్మూత్ యానిమేషన్ రావాలి కదా, యానిమేషన్ ఎలా కావాలి అంటే కొంచెం కార్ట్ పైకి మూవ్ అయిన తర్వాత దీని ప్లేస్మెంట్ ని చేంజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది ఆటో లేఅవుట్ లో ఉన్నది కాబట్టి ఇది ఎలా పడితే అలా మూవ్ చేయడానికి అవ్వదు. సో ఇక్కడ ఆటో లేఅవుట్ ని నేను తీసేయాలి. సో ఆటో లేఅవుట్ తీసేసా, దీనికి కూడా ఆటో లేఅవుట్ తీసేయాలి, లేదంటే స్మూత్ యానిమేషన్ రాదనమాట. ఓకే, సేమ్ అదే యాంగిల్ లో పెట్టాలి. పెట్టి నేను దీన్ని బయటకు పంపించేస్తున్నా. ఓకే, అది బయటికి వెళ్ళినా కనిపిస్తుంది అంటే క్లిప్ కంటెంట్ చేయలేదని. క్లిప్ కంటెంట్ చేశాను, కనిపించట్లేదు. సో ఇప్పుడు నాకు ఇది ఏం కనిపించాలి, ఇక్కడ ఐకాన్ ఏం కనిపించాల్సిన అవసరం లేదు అండ్ ఇది సెంటర్ కి రావాలి. ఇక్కడ యాడ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ చూపించాలి కాబట్టి యాడెడ్ టు కార్ట్ నాకు ఇలా రావాలన్నమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు ప్రొటోటైపింగ్ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇది వెబ్సైట్ లో యూజ్ చేసే బటన్ అంటే హోవర్ ఎఫెక్ట్ ఇద్దాం. ప్రెసెంట్ నేను హోవర్ పెడుతున్నా. సో ఇక్కడ వైల్ హోవరింగ్ అన్న ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, ఇన్స్టెంట్ అన్నా పెట్టచ్చు, స్మార్ట్ యానిమేట్ అన్నా పెట్టచ్చు. స్మార్ట్ యానిమేషన్ పెట్టా. ఇక్కడ నుంచి ఆన్ క్లిక్ చేస్తే నాకు ఈ బటన్ రావాలి. ఓకే, ఆన్ క్లిక్ స్మార్ట్ యానిమేట్ అండ్ ఈ డ్యూరేషన్ పెట్టి చూద్దాము. వర్క్ అయితే వర్క్ అయినట్టు, అవ్వకపోతే చేంజ్ చేస్తాను డ్యూరేషన్ అంతా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆటోమేటిక్ గా ఆఫ్టర్ డిలే అనమాట, అంటే ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోవాలి. ఇంత గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఒక 600 సంథింగ్. స్మార్ట్ యానిమేట్ ఇక్కడ కూడా ఆఫ్టర్ డిలేనే అవ్వాలి. రైట్, ఇక్కడ కూడా ఆఫ్టర్ డిలే ఇస్తున్నాను అండ్ ప్లే చేద్దాం ఒకసారి. ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది ఏంటన్నది చూద్దాం. స్టార్టింగ్ పాయింట్ పెడుతున్నా, నేను ఫుల్ స్క్రీన్ పెట్టా. సో హోవర్ చేయగానే ఎఫెక్ట్ అయితే అంటే కలర్ చేంజ్ అవుతుంది, మీకు అర్థమవుతుంది కదా. కలర్ అయితే చేంజ్ అయింది. క్లిక్ చేయగానే ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, ఆటోమేటిక్ గా వచ్చింది. ఇది యానిమేషన్ నేను అక్కడ అప్లై చేసింది అనమాట. ఇందులో మీరు ఏమైనా చేంజ్ చేయాలి అని అనుకుంటే చేంజెస్ చేయొచ్చు. అంటే ఇక్కడ స్మూత్ గా వెళ్ళిపోయింది కదా, ఇక్కడ బౌన్సీ ఎఫెక్ట్ రావడము, బౌన్సీగా యాడ్ అవ్వడము, వీ కెన్ డూ దట్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేసాము, స్మార్ట్ యానిమేట్ పెట్టాము. కాదు, స్మార్ట్ యానిమేట్ కాకుండా ఈజన్ కాకుండా ఇక్కడ చూసారు కదా బౌన్సీలో కావాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అని అనుకుంటే స్మార్ట్ యానిమేట్ లో ఉండే డ్యూరేషన్ కొంచెం పెంచండి. నేను ప్రెస్ చేస్తున్నా, ఫార్వర్డ్ చేసా. చూసారు కదా అక్కడ యానిమేషన్ ఎలా వచ్చిందో. ఆ కార్ట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక బ్లర్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ లాగా వచ్చింది చూస్తే. సో ఇలా కావాలని అనుకుంటే ఇలా పెట్టుకోండి.
ఇక్కడ బౌన్స్ అయ్యింది, సరిగ్గా కనిపించట్లేదు. సో అది కాకుండా, బౌన్స్ కాకుండా మీరు ఏదైనా వేరే ఎఫెక్ట్ ఏదైనా పెట్టాలి అని అనుకుంటే ఇక్కడ ప్లే విత్ ద యానిమేషన్స్ అనమాట. ఇక్కడ నాకు జెంటల్ గా వస్తే సరిపోద్ది, జెంటల్ పెట్టుకుంటాను. లేదనంటే ఈజీ ఈజ్ అవుట్ ఏదో ఒకటి సరిపోద్ది. లేదు దానికంటే కొత్తగా ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమైనా చేయాలి అని అనుకుంటే యూ కెన్ ప్లే విత్ దిస్ క్విక్ గానీ, బౌన్సీ గానీ, స్లో గానీ, లేదంటే కస్టమ్ స్పిన్ లో గానీ. కస్టమ్ స్పిన్ అని అంటే మీకు కావాల్సిన స్పిన్నింగ్ ప్రాపర్టీస్ ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ ప్లే విత్ ఇట్ అనమాట. అది మీరు టెస్ట్ చేసుకుంటా ఉండాలి, అది సెట్ అవుతుందా లేదా, యూజర్ కి ఆ యానిమేషన్ వర్క్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. ఇక్కడ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే ఇది కూడా ఆటో లేఅవుట్ లో ఉన్నది. ఓకే, ఆటో లేఅవుట్ లో తీసేస్తే ఇప్పుడు చూడండి. ఓకే, ఒక్క నిమిషం, లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఆర్ మళ్ళీ ప్లే చేస్తున్నాను. రెడ్ స్క్రీన్. యా, ఇక్కడ బౌన్స్ ఎఫెక్ట్ రావాలి అంటే యాడెడ్ టు కార్ట్ అన్నది కూడా మనం ఇందులోనే పెట్టుకుని దాన్ని కూడా అలానే చూపిస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పారాలాక్స్ స్క్రోలింగ్ లో ఏం చేస్తాము, దీన్ని ఇక్కడ పెడతాము, దీన్ని ఏం చేస్తాము ఇంకా చిన్నది చేయడము, బ్రష్ చేసి యూనో, లేదనంటే ఇది కింద నుంచో, లేదనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సైడ్ నుంచి రావడము, ఇలాంటి యానిమేషన్స్ అవన్నీ పెట్టుకుని మనం ప్లాన్ చేసుకుని ఇలా పెట్టచ్చు అనమాట. దీనికి నేను 20 కాదు పెట్టాలనుకుంటున్నాను, 10 పెట్టినా. ఇక్కడ పైన 10 పెట్టాను. 10 పెట్టి నాకు ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. సో ఇది ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ బౌన్సీ ఎఫెక్ట్ వచ్చింది. ఎందుకు? ఈ సేమ్ టెక్స్ట్ ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి. సో అంత బౌన్సీగా అక్కర్లేదు అని అనుకుంటే సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ ఏమైతే ఉన్నాయో మనకి ప్రోటోటైపింగ్ లో యూ కెన్ ప్లే విత్ ఇట్ అనమాట. ఇక్కడ కష్టం అక్కర్లేదు, బౌన్సీలోనే స్మూత్ బౌన్సీ పెట్టారు. ఇక్కడ ఏమైందో చూద్దాం. ఓకే, మళ్ళీ బౌన్సీ కూడా అంత స్మూత్ గా రావట్లేదు. ఎయిదర్ వీ హ్యావ్ టు చేంజ్ దిస్ వన్, ఐ మీన్ డ్యూరేషన్ చేంజ్ చేయడమో ఏదో ఒకటి చేయాలి, లేదనంటే జెంటల్ అన్నా పెడతాం. ఓకే, రీస్టార్ట్ చేస్తున్నా. ఓకే, అంటే మనం లెఫ్ట్ సైడ్ కే పెట్టాం కదా, ఈ టెక్స్ట్ ని లెఫ్ట్ సైడ్ నుంచి రావాలని పెట్టాం కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచే వస్తుంది. బట్ అక్కడ యానిమేషన్, స్మార్ట్ యానిమేషన్ లో కొన్ని చేంజెస్ చేయాలన్నమాట. సో ఇదైతే నేను పెట్టా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, లెట్ మీ గ్యాదర్ ద కార్డ్ హియర్. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక కార్డ్, ఇది వెబ్సైట్ లో కార్డ్ అనుకోండి, లేదంటే మొబైల్ లో కార్డ్ అనుకోండి, ఏదో ఒకటి. ఇక్కడ హోవర్ పెట్టాం కాబట్టి వెబ్సైట్ దే అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హోవర్ ఉంది కాబట్టి దీన్ని నేను ఇలా పెడుతున్నా, దీన్ని ప్లే చేస్తున్నాను ఇప్పుడు. ఒక్క నిమిషం. ఓకే, ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. ఎప్పుడైతే హోవర్ చేసానో కలర్ చేంజ్ అయింది, క్లిక్ చేశాను, కార్ట్ చిన్నగా మూవ్మెంట్ అయ్యి యాడెడ్ టు కార్ట్. ఇక్కడ ఇంత స్మార్ట్ యానిమేట్ అక్కర్లేదు, సైడ్ నుంచి వచ్చేది అక్కర్లేదు అనుకుంటే యూ కెన్ రిమూవ్ ఇట్. యూ కెన్ జస్ట్ యాడ్ ద టెక్స్ట్. మనకి చిన్న యానిమేషన్ ఏదో ఒకటి పెట్టచ్చు, డిజాల్వ్ గానీ, ఇన్స్టెంట్ గా వచ్చేసేది గానీ ఏదైనా పెట్టచ్చు అనమాట. ఓకే, ఐ థింక్ యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ వీడియో. ఎలా నేమింగ్ ఇవ్వాలి, ఎలా యానిమేషన్ ఇవ్వాలి, ఏంటి అన్నది అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, లేదా ఇంకా వేరే కాన్సెప్ట్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. ఐ విల్ వర్క్ ఆన్ దట్ వీడియో అనమాట. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.